తెలంగాణలో మావోయిస్టుల సరెండర్ కొనసాగుతోంది. ఇటీవల ప్రముఖ మావోయిస్టు నేత దేవ్జీ డీజీపీ వద్ద లొంగిపోగా ఇవాళ ఆయనకు చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానుంది. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద జరిగే కార్యక్రమంలో వీరు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు. 70 ఆయుధాలను కూడా మావోయిస్టులు ఈ సందర్భంగా అప్పగించనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మావోయిస్టుల సరెండర్ గురించి వివరించారు. తెలంగాణలో మావోయిస్టుల సరెండర్ కొనసాగుతోంది. ఇటీవల ప్రముఖ మావోయిస్టు నేత దేవ్జీ డీజీపీ వద్ద లొంగిపోగా ఇవాళ ఆయనకు చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానుంది. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద జరిగే కార్యక్రమంలో వీరు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు. 70 ఆయుధాలను కూడా మావోయిస్టులు ఈ సందర్భంగా అప్పగించనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మావోయిస్టుల సరెండర్ గురించి వివరించారు. తెలంగాణలో మావోయిస్టుల సరెండర్ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మధు. రీసెంట్ గానే మనం చూసాం మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెలంగాణ పోలీసులు ఎదుటి వచ్చి లొంగిపోయారు. దేవ్జీ మెయిన్ కీలకంగా చూసుకుంటే మాత్రం దేవ్జీ ఎప్పుడైతే లొంగుబాటుకు సంబంధించినటువంటి సమాచారం వచ్చిందో అందరూ కూడా ఒకసారిగా దేవ్జీ ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, అసలు నిజంగా ఆయన దొరికారా లేదా అనుకున్నారు. కానీ మీడియా ముందుకు వచ్చారు. డీజీపీ స్వయంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంటే మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరెవరు ఎందుకు లొంగిపోయారు, లొంగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఆయన వివరించారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం 120 మందికి పైగా మావోయిస్టులు ఒకేసారి లొంగిపోతున్నారు. అంటే గతంలోనే వీళ్ళకి సంబంధించి సమాచారం ఉంది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల దగ్గర పనిచేసేటటువంటి కోర్ టీం ఏదైతే ఉంటుందో ఆ టీంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీసుల దగ్గర ఉంది. ఇంకా దేవ్జీ లొంగిపోయినట్టు సమయంలోనే వీళ్ళు కూడా లొంగిపోతారు అనుకున్నారు. కానీ అలా కాకుండా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎవరైతే మావోయిస్టు పార్టీలో ఇన్ని రోజుల పాటు దేవ్జీకి రక్షణగా పనిచేసినటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఆ టీంతో పాటు పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లోనే అఫీషియల్గా అంటే ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కానీ వాళ్ళని ఎక్కడా కూడా బయటకు వచ్చి చూపించింది లేదు. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకు బంజారా హిల్స్లో ఉన్నటువంటి పోలీస్ బిల్డింగ్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే వారు లొంగిపోతున్నటువంటి వివరాలను స్వయంగా సీఎంఏ వివరించబోతున్నారు. అంటే ఈ ప్రెస్ మీట్ తర్వాత ఆల్మోస్ట్ 99.99% తెలంగాణలో మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి కదలికలు ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఉనికి అనేది లేనే లేదు. ఇక లేదు మావోయిస్టు తెలంగాణలో మావోయిస్టు పార్టీ అనేది లేనే లేదు అని ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రెస్ మీట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పబోతున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఇంకా కూడా అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత ఇంకా లొంగిపోతారు అనేటటువంటి చర్చ ఒకవైపు జరుగుతున్నప్పటికీ కానీ అది ఎప్పటికీ కన్ఫర్మేషన్ అవుతుంది అనేది మాత్రం చూడాలి. ఒకవైపు స్టేట్ వైడ్గా ఒకవైపు సెంట్రల్ వైడ్గా చూసుకుంటే మాత్రం ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టులు వచ్చి లొంగిపోతున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకుంటే మాత్రము తెలంగాణ క్యాడర్కి సంబంధించినటువంటి మావోయిస్టులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా వచ్చి ఇక్కడ లొంగిపోతున్నారు. సో ఇక ఇలా లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అగ్రనేతలు ఒక్కొక్కరిగా తెలంగాణ పోలీసులు ఎదుటే వచ్చి లొంగిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రెస్ మీట్ తర్వాత మాత్రం ఆల్మోస్ట్ ఇంకా తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ 0%కి వచ్చేసింది అని అయితే మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ మధు.